అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అతడు బెగ్గర్ కానీ బిలియనీర్ కంటే గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ బెగ్గర్ చేసిన పనికి ఎంతో మంది ఫిదా అవుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈ బెగ్గర్ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సహాయం చేయాలనే తపన ఉండాలి కానీ దానికి ఆస్తి అంతస్తులు అక్కర్లేదని, సాయం చేసే గుణం ఉంటే సరిపోతుందని నిరూపించాడు. ఇంతకీ ఈ బెగ్గర్ అందరూ మెచ్చుకునేంత మంచి పని చేశాడు. అతన్ని ఎందుకు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు తెలుసుకోవాలందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్కు చెందిన రాజు దివ్యాంగుడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలా వచ్చిన దాంట్లో కొంత దాతృత్వానికి కేటాయిస్తున్నాడు. ఉత్తరాదిన చలిగాలులు వణికిస్తుండడంతో అక్కడి నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి తనవంతుగా ఏదైనా సాయం చేయాలని తలచాడు రాజు. అందుకు తాను భిక్షాటన చేస్తుండగా వచ్చిన డబ్బులతో దుప్పట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఏకంగా 10ల సంఖ్యలో కాదు 500 మందికి దుప్పట్లను పంపిణీ చేశాడు. రాజు దాతృత్వాన్ని ఎంతోమంది మెచ్చుకుంటున్నారు. తాను భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులను సేవకు ఉపయోగించడాన్ని అభినందిస్తున్నారు. రాజుపై కేవలం సోషల్ మీడియాలోనే కాదు అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజు దుప్పట్ల పంపిణీతోనే కాకుండా కోవిడ్ టైంలోనూ తన సేవ గుణాన్ని చాటుకున్నాడు. రాజు సేవను గతంలో ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. కోవిడ్-19 సమయంలో మాస్కులు ధరించాలని రాజు ప్రచారం చేయడాన్ని 2020లో మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అవసరమైన వారికి సరుకులను అందించడంతో పాటు చిన్నారులకు పుస్తకాలు పంచుతున్న రాజు సేవలను స్వయంగా కొనియాడారు.